వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్కి న్యూ సిలబస్లో మనము సెట్స్ గురించి ఆల్రెడీ మనం డెఫినేషన్స్ అవి చెప్పుకున్నామండి. ఒకసారి మనం సిలబస్లో ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దామండి. సెట్స్ మీద మనకి ఆల్రెడీ వెయిటేజ్ కూడా ఇచ్చాడండి. అంటే మనకి 7 మార్క్స్ వస్తాయి సెట్స్ మీద. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండి. అంటే ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్లో 12 క్వశ్చన్స్ ఇస్తాడండి. అలాగే ఇది 2 మార్క్స్లో 10 ఇస్తాడు. ఈ ఏమో మనకి 7 రాయాలి 4 మార్క్స్. ఇది మనకి న్యూ ప్యాటర్న్ అండి. ఇది మనకి న్యూ ప్యాటర్న్ కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి సిలబస్ ఇప్పుడు చెప్పుకుందామండి. 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే 2 మార్క్స్, 4 మార్క్స్. అంటే మనం ముందు సెట్స్లో ఓన్లీ డెఫినేషన్స్ వరకు మనం నేర్చుకున్నామండి. అంటే టెక్స్ట్ బుక్ రాలేదు, వచ్చిన తర్వాత చెప్దామని. కాకపోతే మనకి బేసిక్ లెవెల్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దామండి. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్ అండి. అంటే సెట్ అంటే ఏంటి, మనం దాని గురించి సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని నేర్చుకున్నామండి. దాని గురించి ఇంట్రడక్షన్ పార్ట్లో మన సెట్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్తో రాస్తాము. అలాగే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అంటామండి. మా ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ ఆర్ మనం మామూలుగా అయితే మనం సెట్ని ఎలా రాస్తామంటే కర్లీ బ్రాకెట్స్ తోటి ఎలిమెంట్స్ని లిస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ని కామాతో వేరు చేసి రాస్తే వాటిని ఏమంటారంటే సెట్ రూపంలో రాస్తామండి. అలాగే సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్స్ అండి. అంటే మనకి రిప్రజెంట్ చేసే సెట్స్ అంటే మనకి రోస్టర్ ఫామ్ ఒకటి ఉంది, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి ఉందండి. రోస్టర్ ఫామ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నదే లిస్టింగ్ ఎలిమెంట్స్ని మనం కామాతో వేరు చేసి కర్లీ బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే రోస్టర్ ఫామ్ అంటాం. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకు ఏదైనా ఒక కామన్ ప్రాపర్టీ ఫాలో అయితే మనకి దాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్స్లో ద ఎంప్టీ సెట్ అండి. ఎంప్టీ సెట్ అంటే సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ని పైతో రాస్తామండి. పై ఆర్ ఓపెన్ మామూలుగా అయితే ఎలిమెంట్స్ ఏమి లేకుండా బ్రాకెట్స్ రాస్తే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. ఫైనైట్ సెట్ అండి అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్ అంటామండి. అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అలాగే ఇంటీజర్స్ వీటిని మన ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఈక్వల్ సెట్స్ అంటే రెండు సెట్స్లో ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటామండి. దీంట్లోనే ఈక్వివాలెంట్ సెట్స్ అంటే నెంబర్ ఒకటే ఈక్వల్ అయితే దాన్ని ఈక్వివాలెంట్ అంటాం. సేమ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఈక్వల్ సెట్స్ అంటామండి. అలాగే సబ్సెట్ అండి. అంటే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే మనకి ఏ ప్రెజెంట్ ఇన్ బి అంటామండి. ఏ ప్రెజెంట్ ఇన్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటే దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అలాగే ప్రాపర్ సబ్సెట్, అలాగే యూనివర్సల్ సెట్ అండి. అంటే మనకి యూనివర్సల్ సెట్లో మొత్తం ఓల్ ఎలిమెంట్స్ని మనం యూనివర్సల్ సెట్గా తీసుకుంటామండి. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని దాని నుంచి యూనివర్సల్ సెట్గా తీసుకుంటాం. న్యూతో డినోట్ చేస్తారండి. తర్వాత అలాగే వెన్ డయాగ్రమ్స్ అండి. అలా మనం వెన్ డయాగ్రమ్స్ని పిక్చర్లీ యూనివర్సల్ సెట్ని మనం ఒక రెక్టాంగులర్ రీజియన్లో తీసుకుని వాటి సబ్సెట్ని మనం ఏం చేస్తామంటే క్లోజ్డ్ రీజియన్స్గా తీసుకుంటామండి. దాన్నే మనం వెన్ డయాగ్రమ్స్ అంటాం. అలాగే ఆపరేషన్ ఆన్ సెట్స్. ఇది ఆపరేషన్ ఆన్ సెట్స్ అంటే మనకి యూనియన్ గురించి నేర్చుకున్నామండి. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, అలాగే ఏ మైనస్ బి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. అలాగే కాంప్లిమెంట్ ఆన్ సెట్ అండి. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు న్యూ అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు మామూలుగా అయితే ఇక్కడ న్యూ అంటే ఏదైనా ఒక సెట్ ఏ అనే సెట్ ఉంటే ఎక్స్ బిలాంగ్స్ టు న్యూ అయితే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతుందండి. మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని ఏం రాస్తామంటే కాంప్లిమెంట్ ఏ డాష్ అని రాస్తాం. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అండి. దీని గురించి మనం ఈ సిలబస్లో ఉన్న విషయాలన్నీ మనం నేర్చుకున్నామండి. దీని మీద మనకి 7 మార్క్స్ ఇచ్చాడు. మొన్నటి వరకు వెయిటేజ్ ఇవ్వలేదండి. దాని గురించి మనం క్వశ్చన్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడు మనకి 7 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు. అలాగే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 2 మార్క్స్ ఎలా ఉంటాయి, 4 మార్క్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం
చూద్దామండి. మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ అండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అండి, దెన్ ఎన్ ఆఫ్ ఏ అడిగాడు. అంటే మనకి ఇక్కడ సెట్లో ఎంటీ సెట్ అనేది కూడా మనకి ఒక సెట్ అండి, ఒక ఎలిమెంట్ కాబట్టి సెట్ రూపంలో రాస్తాం. కాబట్టి మనకి ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ అండి. అంటే ఎంటీ సెట్ కూడా మనకి ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవరి సెట్ అండి. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి ఏమవుతుందంటే ఈ సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని మన కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటాం. కాబట్టి ఎంటీ సెట్ కూడా ఒక ఎలిమెంట్ కాబట్టి దీన్ని ఎన్ ఆఫ్ ఏ అంటే మామూలుగా ఎన్ని ఎలిమెంట్స్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1 అండి. ఎంటీ సెట్ కూడా ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవరి సెట్ అండి. అలాగే రెండోది ద సెట్ బిల్డర్ ఫామ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 149, 16, 25 అండి. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్లో మనకి రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్లో మనకి కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని మనం మామూలుగా అయితే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే దీన్ని ఎలా రాయాలనేది ఒకసారి చూద్దామండి. అంటే ఇవన్నీ నెంబర్స్కి ఏమవుతుందంటే 1 తీసుకున్నామంటే దాని స్క్వేర్ 1 అవుతుందండి. ఇక్కడ 2 తీసుకుంటే 2కి స్క్వేర్ 4 అవుతుంది. 3 తీసుకుంటే 3కి స్క్వేర్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. 4 తీసుకుంటే 16 అవుతుందండి. 5 తీసుకుంటే ఏమవుతుందంటే 25 అవుతుందండి. ఇలా చూడగానే మనకి అర్థమయ్యేది ఏంటంటే మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసేటప్పుడు కామన్ ప్రాపర్టీ రావాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఫస్ట్ ఎక్స్ అంటే ఎక్స్ ఏ ప్రాపర్టీ అవుతుందో ఒకసారి చూద్దామండి. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేరు సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో అంటే నెంబర్స్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. మనకి ఏ వాల్యూస్ మధ్య ఏ అంటే దేని మధ్య ఉన్నాయో ఒకసారి చూద్దామండి. అంటే ఎక్స్ లెస్ దెన్ 6 అండి. ఇది అంటే 6 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ని మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ చేస్తే ఒక సెట్ కింద వచ్చిందండి. ఇది ఎక్స్ అంటే 1 తీసుకుంటే 1 స్క్వేర్ 1 అవుతుంది. 2కి 2 స్క్వేర్ 4 అవుతుంది. 3కి 3 స్క్వేర్ 9 అవుతుంది. 4 16 అవుతుంది. 5 25 అవుతుంది. అంటే 6 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అన్నింటినీ స్క్వేర్ చేస్తే ఒక సెట్ రూపంలో రాస్తే దాన్నే మనం ఇది ఏ అనే సెట్ అండి. ఏ అనే సెట్ని మనం ఇలాగ సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవచ్చు. అలాగే మనకి థర్డ్ వన్ వచ్చి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఈక్వివాలెంట్ సెట్ అండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2016, దెన్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి డైరెక్ట్గా ఇక్కడ మామూలుగా అయితే ఎన్ ఆఫ్ బి వాల్యూ ఎంతని మామూలుగా అడుగుతాడండి. ఇక్కడ డాష్ పెడితే మనకి ఈక్వివాలెంట్ సెట్స్ అంటే మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఒక 5 ఎలిమెంట్స్ ఉంటే ఏలో అనే సెట్లో 5 ఎలిమెంట్స్ ఉంటే బి అనే సెట్లో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఈక్వివాలెంట్ సెట్స్. అంటే ఈక్వల్ సెట్స్కి ఈక్వివాలెంట్ సెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈక్వల్ సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే ఏలో ఏబీసీ ఉంటే బీలో కూడా ఏబీసీ ఉంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటారు. ఈక్వివాలెంట్ సెట్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఎన్ ఆఫ్ ఏలో 2016 ఉందండి. ఎన్ ఆఫ్ బిలో ఈక్వివాలెంట్ సెట్స్ అయితే ఎంత ఉంటుందంటే 2016 అండి. అలాగే మనకి ఫోర్త్ వన్ వచ్చి ఇఫ్ పై ఈజ్ అనే ఎంటీ సెట్ దెన్ ఎన్ ఆఫ్ ఏ. ఎంటీ సెట్ అంటే మనం మామూలుగా రాసుకున్నామండి. ఎంటీ సెట్ అంటే ఇలా కానీ అంటే ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అంటాం. ఎన్ ఆఫ్ ఎంటీ సెట్ అంటున్నాడు. ఎలిమెంట్సే లేకపోతే దాంట్లో నెంబర్ కౌంట్ చేయలేం కాబట్టి ఎన్ ఆఫ్ ఎంటీ సెట్ ఏమవుతుందంటే 0 అవుతుందండి. అలాగే ఐదోది ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ డాష్ సెట్ అంటున్నాడు. అంటే ఒకసారి చూడండి, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే మనం ప్రైమ్ నెంబర్స్ అంటే మామూలుగా అయితే 1 ఆ నెంబరే ప్రైమ్ నెంబర్ అవుతుందండి. ఫ్యాక్టర్స్ అవుతాయి అంటే ఆ 2 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ ఏమన్నాడంటే ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్లో మనకి ఏమవుతుందంటే మోర్ దెన్
2 ఫ్యాక్టర్స్ ఉండవండి, ఉండవు. కాబట్టి మనకి ఈ సెట్ ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. కాబట్టి ఎంటీ సెట్ అవుతుందా సింగిల్టన్ సెట్ అవుతుంది అన్నాడు. అంటే మన ప్రైమ్ నెంబర్స్లో 1 ఇట్ సెల్ఫే ఫ్యాక్టర్స్ అవుతాయండి. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. అంటే మనకి కొన్ని ఈజీగా ఉండొచ్చండి. అంటే బేసిక్ లెవెల్ నుంచి మనం అంటే బుక్ రాలేదు కాబట్టి మనకి ఈ రాస్తున్నామండి. అంటే బేసిక్ లెవెల్ నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో కాన్సెప్ట్లు వాటి మీద మనం చేసుకుంటూ వెళ్తే మనకి డిఫికల్టీ లెవెల్ అంటే చిన్న లెవెల్ నుంచి డిఫికల్టీ లెవెల్కి వెళ్దామండి. ఇది మనకి అంటే మీకు ఆల్రెడీ మనకి కాన్సెప్ట్ మనం అవి చెప్పుకున్న మీదే ఈ మనం వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది. అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సింగిల్టన్ సెట్ అండి. అంటే మనకు మామూలుగా అయితే సింగిల్టన్ సెట్ ఏదని అడుగుతున్నాడు. మనకు ఆప్షన్స్ ఇచ్చాడండి 4. అంటే 1 మార్క్ క్వశ్చన్లో ఏది సింగిల్టన్ సెట్ అనేది ఒకసారి చూద్దామండి. ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 30 days. అంటే మనకి ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 30 days. అంటే 30 days ఉన్న నెలలో మనకి ఏముంటాయంటే ఏప్రిల్, జూను, ఇక్కడ సెప్టెంబరు, ఇంకొక మంత్ ఉంటుందండి. అంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 30 days. అంటే మనకి ఇది సింగిల్టన్ సెట్ అవ్వదండి. అంటే మనకి 4 months ఉంటాయి. మనకి 30 days ఉన్న మంత్స్ 4 months ఉంటాయి. అలాగే ద సెట్ ఆఫ్ ఆల్ ద డేస్ ఇన్ ఏ వీక్. అంటే మనకి వీక్లో ఉన్న డేస్ 7 days ఉంటాయి. కాబట్టి మనకి ఇది కూడా సింగిల్టన్ సెట్. అంటే సండే, మండే, ట్యూస్డే అలాగే 7 days ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకి సింగిల్టన్ సెట్ అవ్వదండి. అలాగే థర్డ్ వన్ చూద్దాం. సి ద సెట్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ శాటిలైట్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ మూన్ అన్నాడు. అంటే మనకి మూన్ అనేది సోలార్ సిస్టమ్ ఇక్కడ మనకి శాటిలైట్ కింద పనిచేస్తుందండి సోలార్ సిస్టంలో. కాబట్టి ఇది ఒకటే ఉంటుంది. కాబట్టి మూన్ అనేది మనకి ఇది సింగిల్టన్ సెట్ అవుతుందండి. ఒకటే ఉంటే ఓన్లీ 1 ఎలిమెంటే ఉంటే దాన్ని ఏమంటామంటే సింగిల్టన్ సెట్ అంటాం. కాబట్టి అలాగే థర్డ్ వన్ చూద్దామండి. ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ 2 parallel లైన్స్ ఇన్ ఏ ప్లేన్. మామూలుగా అయితే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 2 parallel లైన్స్కి మనకు మామూలుగా అయితే ఇది కూడా సింగిల్టన్ సెట్ అవ్వదండి. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ 2 parallel లైన్స్ ఇన్ ఏ ప్లేన్. అసలు మామూలుగా అయితే ఇక్కడ సింగిల్టన్ సెట్ ఇది థర్డ్ వన్ అవుతుందండి. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ శాటిలైట్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ మూన్ అండి. ఇది మనకి ఇలా కూడా అడుగుతాడండి. అందుకు మనం ఈ కూడా క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నెంబర్ 7 అండి. లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ 3 interior యాంగిల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 180. దెన్ ఏ ఈజ్ ఏ సెట్ అవుతుందని అడుగుతున్నాడండి. ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ట్రయాంగిల్స్లో మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయంటే 180 degrees అవుతాయండి. అంటే ఇది ఏమిచ్చాడంటే గ్రేటర్ దెన్ 180. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ గ్రేటర్ దెన్ 180. అంటే 180 కన్నా ఎక్కువ యాంగిల్ ఉన్న ట్రయాంగిల్స్ సెట్ని మనం ఏమవుతుందని అడుగుతున్నాడండి. అంటే 180 కన్నా ఎక్కువ ఉన్న ట్రయాంగిల్స్ ఉండవండి. అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది అంటే 180 అవుతుంది. గ్రేటర్ దాన్ 180 ఉన్న ట్రయాంగిల్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ ఎంటీ సెట్ అవుతుందండి ఇది ఆన్సరు. అలాగే ఇంక ఈజ్ ఇన్ఫైనైట్ సెట్ అన్నాడండి. ఇన్ఫైనైట్ సెట్ అంటే మనకి ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడండి. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఎక్స్ లెస్ దెన్ 10 అండి. అంటే 10 కన్నా తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాయమంటున్నాడు. అంటే మనకు మామూలుగా రాస్తే 2, 3, 5 అలాగే 7 అండి.
ఇవన్నీ ఏమవుతాయంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇవి మనకి ఇన్ఫైనైట్ సెట్ కాదండి, ఇది బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అయితే. అలాగే ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అన్నాడండి. మ్యాథమెటిక్స్లో ఉన్న వోవెల్స్ మామూలుగా రాస్తే మనకి AEI వస్తుందండి. అంటే మనకు 3 వస్తాయి కాబట్టి ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్ కాదు. అలాగే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఈ రెండింటి మధ్య నెంబర్స్ ఏమి ఉండవండి, నో న్యాచురల్ నెంబర్. 2015, 2016 మధ్య ఎక్స్ న్యాచురల్ నెంబర్ ఉంటుందా అంటే ఉండదండి అసలు, ఇది కూడా అవ్వదు. అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఎక్స్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అండి, అంటే నాన్ నెగిటివ్ అన్నాడు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అంటే మనం మామూలుగా అయితే సెట్ రూపంలో రాస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0, నాన్ నెగిటివ్ అన్నాడు కాబట్టి 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయండి. కాబట్టి మన ఆప్షన్లో డి అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ అన్నాడు కాబట్టి మనకు వచ్చే సెట్ ఎలా వస్తుందంటే నాన్ నెగిటివ్ కాబట్టి మైనస్లు ఉండవండి. జెడ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి మైనస్ ఉండదు కాబట్టి 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 9 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎంప్టీ సెట్ అన్నాడు. అంటే ఫస్ట్ మనకి ఏది ఎంప్టీ సెట్ అనేది ఒకసారి చూద్దామండి. అంటే ఫస్ట్ ఏలో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 అన్నాడు. అంటే న్యాచురల్ నెంబర్లో డివిజిబుల్ బై 2 అంటే మనకి ఏమొస్తాయంటే ఇక్కడ డివిజిబుల్ బై 2 అంటే 2, 4, 6 అప్ టు సో ఆన్ వస్తాయండి. ఇది ఎంప్టీ సెట్ అవ్వదు అసలు. అలాగే ఇక్కడ 8 ఇన్వర్స్ ఆఫ్ 2016 అండి. అంటే మనకి ఇక్కడ 8 ఇన్వర్స్ అంటే మామూలుగా అయితే 8 ఇన్వర్స్ మైనస్ 2016 అండి. ఇది ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు కాబట్టి న్యాచురల్ నెంబర్స్లో మనకి మైనస్ 2016 ఉండదండి. ఎక్స్ బిలాంగ్స్ టు అన్నాడు కాబట్టి 82 ఇన్వర్స్ ఆఫ్ అన్నాడు కాబట్టి మైనస్ 2016 అండి. అంటే న్యాచురల్ నెంబర్లో ఉండదు కాబట్టి ఏమవుతుందంటే ఎంప్టీ సెట్ అవుతుందండి. ఇంకో సి కూడా చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ బైనరీ డిజిట్ అండి. అంటే బైనరీ డిజిట్ అంటే మనకి 0 or 1 ఉంటే దాన్ని బైనరీ డిజిట్ అంటారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చి డి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అండి. అంటే మనకి ఎక్స్ ఈజ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అన్నాడు. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ 1 కాబట్టి ఇది కూడా మనకి ఎంప్టీ సెట్ కాదండి. అంటే మనకి ఎంప్టీ సెట్ ఏదవుతుందంటే 8 ఇన్వర్స్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఉండదు కాబట్టి మనకి బి అనే ఆప్షన్ ఎంప్టీ సెట్ అవుతుంది. మిగతా ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్ అండి. సెట్ అంటే మనం మామూలుగా డెఫినేషన్ ప్రకారం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఏది వెల్ డిఫైన్డ్ కాదో అది సెట్ కాదండి. అంటే ఏది కాదో ఒకసారి చూద్దామండి. ఏ అంటే ద కలర్స్ ఇన్ రెయిన్బో అండి. అంటే రెయిన్బోలో ఉన్న కలర్స్ మనకి విబ్జార్ కలర్స్ 7 కలర్స్ వస్తాయి విబ్జార్ కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ అవుతుందండి. అంటే మనకి వెల్ డిఫైన్డ్ అంటే మనం మామూలుగా చెప్పుకున్నామండి. అంటే మనకి డెఫినెట్ ఆర్డర్ ఉంటే దాన్ని వెల్ డిఫైన్డ్ అంటాము. అలాగే ఆల్ గుడ్ బుక్స్ ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ అంటే మన ఏది గుడ్ బుక్ అనేది ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం అనుకోండి, అది గుడ్ బుక్ అవుతుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇష్టమైతే అది గుడ్ బుక్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఆల్ గుడ్ బుక్స్ ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ అని అన్నాడు. అంటే ఏ గుడ్ బుక్స్ ఇక్కడ మనకి గుడ్ బుక్స్ అవుతే మనకి ఒక్కొక్క స్టూడెంట్స్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అండి. ఇది నాట్ వెల్ డిఫైన్డ్. ఇదేమవుతుందంటే పైది ఏమవుతుందంటే వెల్ డిఫైన్డ్ అవుతుందండి. థర్డ్ వన్ వచ్చి ద మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండి. అంటే నేను కలెక్షన్ ఆఫ్ నాట్ అంటే ఇది కూడా మనం చెప్పొచ్చు. మెంబర్ ఆఫ్ అంటే మనం ఒక 5 మెంబర్స్ ఉంటే ఇది కూడా డెఫినెట్ ఆర్డర్ అండి. కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే మనకి వెల్ డిఫైన్డ్ అవుతుందండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ స్కూల్ అండి. అంటే మనకి ప్రిన్సిపల్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి మనకి స్కూల్కి ఒక వైస్ ప్రిన్సిపాల్ ఒక ప్రిన్సిపల్స్ 2 ఉంటారండి. కంపల్సరీ డెఫినెట్ ఆర్డర్ అవుతుంది.
ఇది కూడా వెల్ డిఫైన్డ్ అవుతుందండి. ఇప్పుడు మనకి నాట్ వెల్ డిఫైన్డ్ ఇది ఏంటంటే ఆల్ గుడ్ బుక్స్ ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ. ఏది బుక్ అనేది గుడ్ బుక్ అనేది మనం చెప్పడం కష్టం అండి. కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెట్ అన్నాం కాబట్టి బి అనే ఆప్షన్ అండి. ఇక్కడ మనకి ఇంత ఇదిగా చెప్పడానికి కారణం ఏంటంటే మనకి ప్రతి మార్కు మనకి ఇక్కడ జేఈ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని మనకి సిలబస్ మార్చారండి. ఎన్సీఆర్టీ సిలబస్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 1 మార్క్ క్వశ్చన్ చేద్దాం. అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం చేసే విధంగా 1 మార్క్ క్వశ్చన్స్ ఉండాలి. అంటే మనకి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే 1 మార్క్ క్వశ్చన్స్ బాగా చేయగలుగుతామండి. మరికొన్ని బిట్స్ మనం చేద్దాము. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి 10th కంప్లీట్ అయిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.